ఇకపోతే మిథున రాశి వాళ్ళకి, మిథున రాశికి గురువు లగ్నంలో ఉంటాడు, అంటే రాశిలో. శని రాహువులు 10లో ఉంటారు. ఈ శని రాహువులు 10లో ఉండటం వలన మ్యాజిక్ లాగా ఉద్యోగం పోతుంది, మ్యాజిక్ లాగా ఉద్యోగం వస్తుంది. అంటే కొంతమందికి ఉన్నాయి పోతాయి, కొంతమందికి లేనిది వస్తుంది. ఈ గురువు అనుగ్రహం అనేది ఉండటం వల్ల, దశమాధిపతి ఉండటం వల్ల ఈ రెండు జరుగుతాయి అన్నమాట. ఎందుకంటే శని రాహువులు 10వ ఇంట్లో ఉండి ఇబ్బంది పెడుతున్నప్పుడు, అంటే పోతున్నప్పుడు కొంతమందికి కొంతమంది ఇప్పుడు దాకా రానటువంటి వాళ్ళు ఇప్పుడు వస్తుంది. వచ్చిన దాన్నే నాకు అంత రాలేదు ఇంత రాలేదు అనుకునే వాళ్ళు ఉంటారు. నో, అంత రాదు ఇంత రాదు కాదు, వచ్చిన దాంట్లో నిలబడింది ఫస్ట్, అప్పుడు మీకు మంచి ఫలితం వస్తుంది. అలాగే ఆరోగ్యరీత్యా వచ్చేసరికి 4వ ఇంట్లో కేతు ఉంటాడు మాతృ సంబంధంగా. అంటే మిథున రాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో శారీరకంగా కూడా, నేను ఎందుకంటే గురువు ఉన్నంత మాత్రాన ఆరోగ్యం బాగైపోతుందని నేను చెప్పను. గురువు మేలో వస్తాడు, కానీ ఈ సమయం ఉగాది నుంచి 30 నుంచి మేకి 45 రోజులు ఉంటుంది, 46 రోజులు ఉంటుంది. ఈ 46 రోజులు ఏదైతే ఉందో చాలా వరకు అందులో ఆరుద్ర నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళకి చాలా ప్రమాదం ఉంటుంది. ప్రాక్టికల్గా చెప్తున్నా, చాలా ప్రమాదం ఉంటుంది. ముందుగానే ఆరోగ్యాన్ని చెక్ చేసుకోండి. ఏమీ లేదు అనుకొని మాత్రం ఉండొద్దు. కంప్లీట్ బ్లడ్ పిక్చర్ తీయించుకోండి. అందులో ఏదైనా సమస్య ఉంటే డాక్టర్ని కన్సల్ట్ చేసుకొని దానికి సంబంధించి మెడిసిన్ తీసుకోవటం చాలా మంచిది. అంటే మిగతా వాళ్ళకు కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. మానసిక కష్టం ఎక్కువగా ఉంటుంది గురువు వచ్చేదాకా. ఈ 45-50 డేస్ ఏదైతే ఉంటుందో కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది.